1,13,000 విలువ గల అక్రమ మద్యాన్ని అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు పోలీసులు పట్టుకున్నారు. మండలంలో మాకవరం గ్రామంలో కిరాణా దుకాణంలో అక్రమ మద్యం విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో కలిసి కిరాణా దుకాణంలో తనిఖీలు నిర్వహించగా కింగ్ ఫిషర్ బీర్లు 240 బాటిళ్లు, షార్ట్ విస్కీ 240, సిల్వర్ స్క్రిప్ట్ 48, ఇంపీరియల్ బ్లూ 48, ఎంసీ 42, రాయల్ స్టాగ్ 48, ఏసీ బ్లాక్ 47 బాటిళ్ల అక్రమ మద్యం ఉన్నట్టు గుర్తించడం జరిగిందని, మద్యం విలువ సుమారు 1,13,670 రూపాయలు ఉంటుందని స్థానిక ఎస్ఐ జె రామకృష్ణ తెలిపారు. కిరాణా దుకాణంలో అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తున్న పాంగి మహేష్ బాబు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని, ఈ కేసు విషయమై ఇంకెవరైనా హస్తం ఉంటే విచారణ చేపట్టి వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఎస్ఐ రామకృష్ణ అన్నారు. గ్రామాల్లో ఎవరైనా అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే తగిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈరోజు ముంచంగిపుట్టు మండలం పరిధిలో గల మాకవరం పంచాయతీ మాకవరం గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి బెల్ట్ షాప్పై రైడ్ చేయడం జరిగింది. అక్కడ మద్యం విక్రయాలు నిర్వహిస్తున్నటువంటి ఒక వ్యక్తి పాంగి మహేష్ బాబు, సన్నాఫ్ ధనబాబు అనే ఒక వ్యక్తిని 22 సంవత్సరాల గల వ్యక్తిని ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి మద్యం 20 కేసులు బీర్లు, 20 కేసులు మొత్తం 140 బాటిళ్ళు, దాంతోపాటు షార్ట్ విస్కీ 5 బాక్సులు, సిల్వర్ స్ట్రిప్స్ బాక్స్ 1, ఇంపీరియల్ బ్లూ బాక్స్ 1, మెక్డోల్స్ బాక్స్ 1, రాయల్ స్టాగ్ బాక్స్ 1, ఏసీ బ్లాక్ బాక్స్ 1, ఇదే విధంగా 10 బాక్సులు పూర్తిగా ఉన్నటువంటి మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది. దీని యొక్క మొత్తం విలువ లెక్క కడితే 1,13,670 రూపాయలుగా నిర్ధారణకు వచ్చింది. అయితే అది సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. దీనిపై ముంచంగిపుట్టు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే మండల పరిధిలో మద్యం దుకాణాలను అక్రమంగా నిర్వహించినట్లయితే ఎవరైనా సమాచారం పోలీస్ స్టేషన్కి అందజేయవచ్చు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు ఎవరైనా సరే విక్రయాలు నిర్వహిస్తే వారికి పీడీ యాక్ట్ కూడా ప్రయోగించడం జరుగుతుంది.